మనతో పాటు జంగిల్ దర్శన్ గారు ఉన్నారు, ఓయూ విద్యార్థి నాయకులు. సరే, ఎట్లా చూస్తారు కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి నిరసనని? దీన్ని అంటే ఢిల్లీలో విద్యార్థులు న్యాయబద్ధమైన అంశం మీద లక్షలాది మంది విద్యార్థులు వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చేసారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి ముఖ్య పాయింట్ ఏంటంటే విద్యార్థులు యువత ఈరోజు ఢిల్లీ వరకు వచ్చి తమ నిరసనను, తమ యొక్క ఆత్మగౌరవాన్ని ఈ దేశానికి తెలియజేసేటట్లు, ఈ ప్రభుత్వాలకి తెలియజేసేటట్లు విద్యా వ్యవస్థ ప్రక్షాళనం కావాలి. విద్యా వ్యవస్థ మొత్తం విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, పారదర్శకత లేదు, ఏదైతే అవినీతిగా జరుగుతూ ఉన్నది. విద్యార్థుల కోసం ఈరోజు ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడ్డ విధానమే ప్రజాస్వామ్యం అన్నప్పుడు ప్రజల కొరకే ప్రభుత్వాలు ఉన్నారు, ప్రజల కొరకే మోడీ గారు ఉన్నారు, ప్రజల కొరకే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి గారు చిత్తశుద్ధితోటి, బాధ్యతగా, నిజాయితీగా, అంకిత భావంతో విద్యాశాఖ మంత్రి గారు పనిచేయట్లేదు. 2024లో అతను చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల నీట్ పేపర్ లీక్ అయ్యింది. 2024లో లీక్ అయిన పేపరు మళ్ళీ 2026లో కూడా పేపర్ లీక్ అయ్యింది. 2 సంవత్సరాల తర్వాత కూడా పేపర్ లీక్ అయ్యింది. అంటే అతను బాధ్యత లేడు, బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నాడు, చిత్తశుద్ధితో పనిచేస్తలేడు. కాబట్టి అట్లాంటి బాధ్యతగా లేనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే చిత్తశుద్ధితోటి, అంటే ఒక నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళు అవసరం ఈ దేశానికి. విద్యార్థులు, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంది, యువత చేతుల్లో ఉంది. ఈరోజు యువత డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, మేధావులు కానీ, సైంటిస్టులు కానీ, జర్నలిస్టులు కానీ, అడ్వకేట్లు కానీ, కవులు, రచయితలు ఎవరైనా కూడా ఈరోజు యువత చేతుల్లోనే దేశం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో సీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అభిజిత్ దీప్కే కానీ, ఎవరైతే వాంగ్చుక్ గారు కానీ, వాళ్ళు న్యాయబద్ధమైన అంశాల మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. 2014 నుంచి ఈ 2026 వరకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనల్లో ఢిల్లీలో ఈరోజు అంటే దేశ చరిత్రలోనే ముఖ్యంగా జూలై 20వ తేదీన ఒక చీకటి రోజుగా మారబోతా ఉన్నదని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇంత చిత్తశుద్ధి లేదండి. విద్యార్థులకు హక్కులు అడిగితే హక్కులు అడిగితే లాఠీ చార్జ్ చేస్తారా, టియర్ గ్యాసులు చేస్తారా? ఎంత దౌర్భాగ్యం అండి. విద్యార్థులు ఓట్లేస్తే ఈ ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నది. విద్యార్థులు, యువత లేకపోతే దేశ ప్రజల కొరకే ఉండాల్సినటువంటి వీళ్ళు నీట్ పేపర్లో అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి, వేలాది మంది విద్యార్థులు ఈ నీట్ పేపర్ అవకతవకల వల్ల చనిపోయారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వం మీద వస్తూ ఉన్నది. మోడీ గారు ఎందుకు బయటకు వస్తలేరు? ఎందుకు చిత్తశుద్ధితోటి చర్చలు జరుగుతలేదు? ఇంతమంది 5,000 మందికి పైగా పోలీసులు ఉన్నారే ఢిల్లీలో. 5,000 మందికి పోలీసులు ఎందుకున్నారు? లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు శాంతియుతంగా ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ఉన్నది, నిరసన తెలియజేసే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం కల్పించింది కదా. ఆ అన్యాయం, అక్రమాలు, దోపిడీ చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రజాస్వామిక పద్ధతిలో సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చారు. ఒక సీజేపీ పార్టీగానే చూడొద్దండి. నేను అంటున్న సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కులం, మతం, వర్గం, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా యువత మొత్తం కూడా ఈరోజు ఢిల్లీ వరకు కదిలిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది, మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉన్నది. ఇట్లనే చూస్తే మోడీ గారు వచ్చే ఎన్నికల్లో అతను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మనతో పాటు హేమా జుల్లేజ్ల గారు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు. హేమా గారు, మీ పార్టీ వాళ్ళే చేపిస్తున్నారు ఇదంతా. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏదో ఒక సీట్ ఇస్తే ఇదంతా లొల్లి సెట్ అవుతుంది, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే చేపిస్తున్నారు అంటున్నారు. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే. అయితే ఇంతకుముందు నేను ఆకుల శ్రీవాణి గారు కూడా మాట్లాడడం విన్నాను. సో తను ఏమంటున్నారంటే పోలీసు వాళ్ళనే వచ్చేసి విద్యార్థులు కొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మేడం కి కళ్ళద్దాలు ఉంటే కళ్ళద్దాలు పెట్టుకొని చూడమని చెప్పండి, లేకపోతే కళ్ళద్దాలు తీసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. ఈ రోజున నిన్న పార్లమెంట్ వచ్చేసి వాళ్ళు శాంతియుతంగా ఎప్పటి నుంచో వచ్చి ఏంటిది నిరసన తెలియజేస్తున్నారు ఎక్కడ జంతర్ మంతర్ లో. సో వాళ్ళు తెలియజేస్తున్నప్పుడు సోనం వాంగ్చుక్ గారు కూడా 18 రోజుల తర్వాత వచ్చేసి హేమ గారు ఒక్క నిమిషం అండి.
రైట్. అయితే నేను ఒకటే అడుగుతున్నాను వాళ్ళని. ఇప్పుడు నిన్న పార్లమెంట్ కు వెళ్తా అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు. వాళ్ళు ఆల్రెడీ జంతర్ మంతర్ లో వచ్చేసి నిరాహార దీక్ష చేసేటప్పుడే చర్చకు వెళ్లాల్సింది. కనీసం బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏది ఆ రోజులలో వచ్చేసి నిరాహార దీక్షకు గాంధీ గారు కూర్చున్నప్పుడు కనీసం 6 రోజులలో వెళ్ళి చర్చలకు వచ్చేసి వెళ్ళారు. మరి ఎందుకు ఈ బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఉందో ఇప్పుడు దేశంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు అని ఎలా క్వశ్చన్ చేస్తాం నాకు అర్థం కాదు. పరిపాలన మీదే ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. మీ బాధ్యత అది. ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అన్నప్పుడు తన 89 సార్లు పేపర్ లీకేజీలు అవుతాయా? ఒక పేపర్ కాదు, ఒక వన్ నేషన్ వన్ ఎగ్జామ్ అని పెట్టింది ఎవరు తీసుకొచ్చారు? సో సుప్రీంకోర్టు కలుగ చేసుకుంది, సిబిఐ కలుగ చేసుకుంది, ఇన్ని కలుగ చేసుకున్నప్పటికి కూడా కనీసం ఒక కంపెనీ వచ్చేసి ఏంటిది పేపర్ ఏంటిది సారీ డైపర్ లీకేజ్ అని ఆపడానికి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఎగ్జాంపుల్ గా చూసుకుంటే కనీసం ఒక పేపర్ లీకేజ్ ఆపలేకపోతున్నారంటే ఈ గవర్నమెంట్ ఉండి ఏమి లాభం అని చెప్పేసి నేను అడుగుతాను. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఆ రోజు బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కూడా కనీసం చర్చలకు పిలిచింది. ఈ రోజు చర్చలకు పిలవకుండా సోనం వాంగ్చుక్ గారికి రాత్రి వచ్చేసి హాస్పిటల్లో వేస్తారు. అదే విధంగా వచ్చేసి 20వ తారీఖు పార్లమెంట్ వచ్చేసి వాళ్ళు పార్లమెంట్ లో సెషన్ ఉంది కాబట్టి ఆ రోజు పార్లమెంట్ కి వచ్చి మేము అడుగుతాము అన్నట్టుగా వాళ్ళు ఒక మార్చి పెట్టుకున్నారు. మీరెందుకు ముందే వెళ్ళి వాళ్ళతో చర్చలు జరపలేదు? వస్తున్నప్పుడు మీరేం చేశారు? అసలుకి బ్యాచ్లు లేకుండా పోలీసు వాళ్ళు గుండాల మీరు అన్నట్టుగా ఇదే గుండా రాజకీయాలు వచ్చేసి పాకిస్తాన్ తో అంటే మీరు దేశంలో మీరే ఉన్నారు కాబట్టి పాకిస్తాన్ మనుషులు రావాలి అంటే మీ వల్లనే సాధ్యమవుతుంది. ఈ రోజు పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా? పోలీసులు వేషాల్లో ఉన్న వాళ్ళందరూ గుండాలా? పోలీసు ఆర్మీ వేషాల్లో ఉన్న వాళ్ళందరూ బ్యాచ్లు పెట్టుకోలేదు. పోలీసులో ఉన్న వాళ్ళు వచ్చేసి వాళ్ళందరూ బ్యాచ్లు పెట్టుకోలేదు. వీళ్ళందరూ వచ్చేసి గుండాలా? చైనా నుంచి తీసుకొచ్చారా? మీరు పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కనీసం మన దేశ యువత వచ్చేసి పోరాడుతుంది దేనికోసం? విద్యా వ్యవస్థ కోసం పోరాడుతుంది. లాఠీ చార్జీలు చేస్తారా? టీయర్ గ్యాస్ వదులుతారా? వాళ్ళు తిరగొట్టారా? ఇదే మనది. ఈ రోజు డిక్టేటర్ పరిపాలన చేస్తుంది ఎవరు? మోడీ కదా. మోడీ పరిపాలన కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నువ్వు వచ్చి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు రాజీనామా చేస్తే అయితేనా అని చెప్పి మాట్లాడితే మరి డాక్టర్ వచ్చేసి ఒక ఏంటిది అర్హత లేని డాక్టర్ ఒక ప్రాణం తీసేస్తే మళ్ళీ వాడికే ఇస్తావా? డాక్టర్ మళ్ళీ నువ్వే చేయడం ఆపరేషన్ అని చెప్పేసి ఎవడని ఇస్తాడా? వాడిని అరెస్ట్ చేసి లోపల వేయడం వేస్తారు కదా, వాడిని లైసెన్స్ క్యాన్సిల్ చేయరా? చేస్తారు కదా. ఈ రోజు వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చేసి రాజీనామా చేయాలంటే బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంది. తను చెయ్యకపోతే ప్రధానమంత్రిగా కల్పించుకొని ఈ రోజు విద్యా వ్యవస్థ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి నువ్వు సస్పెండ్ చేయాల్సిన బాధ్యత నీకుంది. ఈ రోజు వచ్చేసి సస్పెండ్ చేయరు, మీరు రాజీనామా చేయరు. ఈ రోజు పోలీసు వ్యవస్థ వచ్చేసి పిల్లలు కొడుతున్నారు అంటున్నారంటే కళ్ళు మీరు ఎక్కడ పెట్టుకొని చూస్తున్నారు? నిన్నటికి నిన్న చిన్న పిల్లలు కూడా కొడుతున్నారు వచ్చేసి పోలీసు వేషాల్లో ఉన్న కొడుతున్నారు, ఆర్మీ వేషాల్లో ఉన్న వాళ్ళు విద్యార్థులను కొడుతున్నారు. మీరు కళ్ళు కనిపించట్లేదా? ఈ రోజు వచ్చేసి ఏదో శక్తులు వస్తున్నాయంటే మరి రక్షణ చేయాల్సింది దేశంలో వచ్చేసి పాకిస్తాన్ లో టెర్రరిస్టులు జరపడకుండా ఉండాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఈ రోజు ఆకుల శ్రీనివాస్ గారు మీరు వచ్చేసి విద్యార్థుల కోసం మాట్లాడండి. పార్టీలను మద్దతు ఇచ్చుకుంటూ పార్టీల కోసం మాట్లాడకండి. మీ పిల్లలు కూడా రేపు పొద్దున నీట్ ఎగ్జామ్ రాస్తారు, సిబిఎస్ ఎగ్జామ్స్ రాస్తారు. మళ్ళీ మాట్లాడిస్తాను దర్శన్ గారు. అంటే ఇదంతా ఒక బీజేపీ వ్యతిరేకులు చేస్తున్నటువంటి దీక్ష, ఇది సిజేపీ దీక్ష కాదు అంటున్నారు. అంటే అట్లెట్లయితుందండి? అంటే ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకుల ఇక్కడ సిజేపీ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా కాదండి. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే విద్యార్థులు, యువత. ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇక్కడ యువత, విద్యార్థుల యువతతో పెట్టుకుంటే దేశం అంటే ఈ ప్రభుత్వాలు కూలిపోతాయి. ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా అధికారం దించాలన్నా విద్యార్థుల యువత చేతుల్లోనే ఉన్నది. దానికి ఉదాహరణ ఇక్కడ తెలంగాణలో రాష్ట్రం సాధించినాం. దేశంలో ఇప్పుడు నేను అంటున్నా, ఈ సందర్భంగా అంటున్నా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన బీజేపీ వ్యతిరేకులని చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. ఈరోజు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఇప్పుడు మోడీకి భజన చేసేటటువంటి చాలా మీడియాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు ఈ విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేశారు, టీయర్ గ్యాసులు చేశారు? మరి ఎందుకు ఆ వార్తాపత్రికలు రాయట్లేదు? ఎందుకు వాళ్ళ ఛానల్లో మాట్లాడతలేరు అంటే మోడీ గారు తనకు డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పంపిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మా జర్నలిజంలో మా ఉద్యోగం ఉండదుగా అనుకునే భయాందోళనలతోటి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మీడియా ఛానళ్ళు ఈరోజు ప్రశ్నించట్లేదు, మాట్లాడతలేరు. నేను అడుగుతున్నా మన బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా నేను ఈ సందర్భంగా
ఒక DBSA విద్యార్థి సంఘం పక్షాన ఒక PhD స్కాలర్గా చదువుకున్నటువంటి విద్యార్థిగా యువతగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని అడుగుతా ఉన్నాను. నేను సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా మోడీ గారు, మీరు విద్యార్థులు మీకు ఓట్లు వేయలేదా? యువత మీకు ఓట్లు వేయలేదా? అంటే రాజ్యాంగంలో ప్రశ్నించే హక్కు ఉన్నది కదా. మీరు ప్రశ్నిస్తే మీరు లాఠీ చార్జ్ చేయడం అంటే, మీరు ప్రధానమంత్రి కాకన్నా ముందుకు మీరు కూడా అనేక మీటింగ్లలో అనేక అంశాల మీద కూడా మీరు ప్రశ్నించారు కదా. మరి మీకైతేనే ఒక న్యాయము, విద్యార్థులు యువతకైతేనే ఒక న్యాయమా? నేను అంటున్న ఈ సందర్భంగా ఎక్కడ బీజేపీ నాయకులు ఎక్కడ ఎవరు స్పందిస్తలేరేందండి? తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులందరూ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. చిత్తశుద్ధి ఉన్నది అనుకోండి, అమిత్ షా రాజీనామా చేయాలి. మోడీ గారికి ఏమాత్రమైన బాధ్యత ఉంటే విద్యార్థుల మీద పార్లమెంట్లో చర్చ చేయమంటున్నాం. ఎందుకు భయం అవుతుంది మోడీ గారికి? నేను అడుగుతున్నా, ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా, స్కాలర్గా అడుగుతున్నా, ఈ సందర్భంగా అడుగుతున్నది ఏంటంటే, మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సమస్యల మీద, నీట్ పేపర్ లీకేజ్ విషయంల మీద బాధ్యత ఉంటే పార్లమెంట్లో చర్చ జరగాలి. పార్లమెంట్లో చర్చ జరిగేందుకు మాత్రమే ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు ఢిల్లీ వరకు వచ్చి పార్లమెంటు వద్దకు వచ్చిర్రు అని అంటే, మా ప్రభుత్వం మా ఆవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయడం కోసం వచ్చిర్రు విద్యార్థులు. ఇక్కడ మా ఆవేదన ప్రభుత్వం వింటలేదు కదా. వింటలేనప్పుడు ప్రభుత్వం అసలు మా సమస్యను పట్టించుకోవాలని విద్యార్థులు వచ్చారు తప్ప, పార్లమెంట్ అంటే అది ప్రజలందరిది. అది పార్లమెంట్ అంటే ప్రభుత్వంలో అందులో కూర్చున్న మంత్రులది కాదు, ఎంపీలది కాదు. అది ప్రజల ఓటేసిన ప్రతి ఒక్కళ్ళకు పార్లమెంటు మీద హక్కు ఉంటుందండి. శాంతియుతంగా నిరసన చెప్పే హక్కు ఉంటుంది. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ అయింది, మోడీ గారు ఇప్పటిదాకా మాట్లాడలే, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇప్పటిదాకా మాట్లాడలే. మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఇప్పుడు వాంగ్చుంగ్ గారి మీద ఎందుకు అతని మీద నిరసన భగ్నం చేయడం కావచ్చు, అభిజిత్ దీప్కే గారిని కొట్టకండి, లాఠీ చార్జ్ చేయకండి అని నిన్న ప్రాధేయపడ్డాడు. అయినా కూడా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సినిమా రంగం ఉన్నటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. చాలా గొప్ప విషయం అండి. మాలాంటి విద్యార్థులం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది విద్యార్థి లోకం మొత్తం ఈరోజు ఢిల్లీలో జరిగిన ఘటన మీద చాలా ఆవేదన పడతా ఉన్నారు. జర్నలిస్టులు ఈరోజు BRK న్యూస్ ఛానల్ మధు గారు మీలాంటి వాళ్ళు ఎందుకు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని చూడట్లేదు, పార్టీలను చూడట్లేదు. ఇక్కడ చూస్తున్నది యువతను, విద్యార్థి సమస్యల్ని చూస్తున్నారు. ఖచ్చితంగా నిజంగా నేను అంటున్న ఈ సందర్భంగా ఒక యూనివర్సిటీ విద్యార్థిగా అడుగుతున్న సందర్భంగా, మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో మాట్లాడమను, అంత చేత కాకపోతే స్వచ్ఛందంగా రాజీనామా చేయమంటున్న మోడీ గారిని. ఎందుకు ముసలి కన్నీరు కారుస్తున్నాడు మోడీ గారు? ముసలి కన్నీరు కారుస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎందుకు రాజీనామా చేయాలంటున్నామంటే, చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు కాబట్టి రాజీనామా చేస్తే బాధ్యత పెరుగుతుందని రాజీనామా చేయమంటున్నాం. రైట్. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే నిన్న పోలీసుల లాఠీ చార్జ్ జరిగింది కదా, టియర్ గ్యాసులు జరిగినాయి కదా, గాయపడ్డటువంటి వేలాది మంది విద్యార్థి యువతకు నిజంగా ఈ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ఏదైతే నీట్ పేపర్కు సంబంధించినటువంటి విద్యార్థులు, నష్టపోయిన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళ ప్రభుత్వం వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఎక్స్గ్రోషియా ప్రకటించాలి. నేను ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ అండి. ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. రేపు వచ్చే డిస్కషన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.